సో, కొంతమంది పేషెంట్లు మెనోపాజ్ స్టేట్‌లో మా దగ్గరకొస్తూ ఉంటారు. సో, ఈ టైంలో మేము కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సో, ఏ ట్రీట్మెంట్స్ అవైలబుల్‌లో ఉన్నాయి అని చెప్పి కామన్‌గా అడుగుతూ ఉంటారు. ఈ వీడియోలో నేను దీనికి ఆన్సర్ ఇస్తాను. సో, ఫస్ట్ ఏంటంటే ఆడవాళ్ళకి 35 ఇయర్స్ తర్వాత ఎగ్స్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. కౌంట్‌తో పాటు క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. సో, ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ రీచ్ అయ్యే కొద్దీ సో, ఈవెన్ బ్లీడింగ్ కూడా తగ్గిపోతూ అంటే ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్స్ కూడా ఇర్రెగ్యులర్ అయిపోతాయి. లైక్ ఒక 3 మంత్స్‌కి ఒకసారి జస్ట్ ఒక స్పాటింగ్ లాగా రావడము. సో, అటువంటి ఫేజ్‌లో చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో, అటువంటి పేషెంట్స్‌లో మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, సపోజ్ ఎగ్ కౌంట్ ఇంకేమీ లేదు. హార్డ్‌లీ ఒక 1 ఆర్ 2 ఎగ్స్ ఉన్నాయి అంటే, ఈవెన్ ఐవీఎఫ్ మనం వాళ్ళ ఎగ్స్‌తో ట్రై చేస్తే సక్సెస్ రేట్ ఒక 20-30% వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, కొంతమందికి అలా సెల్ఫ్ సైకిల్‌తో చేసి కన్సీవ్ అయ్యే పేషెంట్స్ కూడా ఉన్నారు. ఇంకొంతమంది పేషెంట్స్‌కి ఏంటంటే సో, అంత తక్కువ ఎగ్స్‌తో క్వాలిటీ కూడా సరిగ్గా లేనప్పుడు డోనార్ ఎగ్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్‌లో ఉన్నాయి. అంటే మీకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఇంకొక డోనార్‌కి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, అలా ఒక 10 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్స్‌ని మనం కలెక్ట్ చేసుకుంటాము. ఆ కలెక్ట్ చేసుకున్న తర్వాత స్పెర్మ్ అంతా బావుంది అనుకుంటే మీ హస్బెండ్ స్పెర్మ్‌తో సో, మనకి ఎంబ్రియో అనేది తయారవుతుంది. సో, ఈ విధంగా తయారైన ఎంబ్రియోని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ద్వారా మీకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇందులో ఏంటంటే మీ గర్భసంచి లైనింగ్ పెరగడానికి మెడికేషన్స్ అవి ఇచ్చి సో, లైనింగ్ పెరిగిన తర్వాత మీ గర్భసంచిలోకి ఎంబ్రియోస్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత మనకు బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు ప్రెగ్నెన్సీ రిజల్ట్ తెలుస్తుంది. సో, ఈ విధంగా ఈ పెరిమెనోపాజ్ స్టేట్‌లో ఉన్న పేషెంట్స్‌కి కూడా మనకి సెల్ఫ్ ఎగ్స్ అయిపోయాయి అనుకుంటా ఇలా డోనార్ ట్రీట్మెంట్ వీటి ద్వారా కన్సీవ్ అయిన పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ స్టేజ్ కంటే అట్లీస్ట్ కొంచెం మనకు రిజర్వ్ ఉన్నప్పుడు మీ ట్రీట్మెంట్‌కి వస్తే మీ సెల్ఫ్ ఎగ్స్‌తోనే మనం ట్రీట్మెంట్ అనేది ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.